మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి వివాహ వయసు దగ్గర పడిపోతుంది, కానీ కాలు పెరగలేదు, చెయ్యి పెరగలేదు, ముక్కేదో ముఖమేదో సరిగ్గా తెలియకుంటుంది. అది వివాహ వయసు దగ్గర పడిపోతుంది, ఇదేమో పెరగట్లేదు. చిన్న చెల్లి అంటే మన ఇంట్లో ఉన్న చెల్లి కాదు, దేవుని సంఘము. దానికి పరిపూర్ణ సత్యబోధ లేదు, రెండో రాకడ అంటే ఏంటో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు, కృపావరాలు అంటే ఏంటో తెలియదు, ఆరాధన అంటే ఏంటో తెలియదు. ఇక యేసు ప్రభు వారి యొక్క వివాహ కాలమేమో దగ్గరికి వచ్చేస్తుంది. పోంచి పేషిస్తున్న కాపరికేమో బాధ, అయ్యో ఇంకా నీకు ప్రార్థన కూడా రావట్లేదు, నువ్వు 20 ఏళ్ళుగా చర్చకొస్తున్న నీకు ప్రార్థన కూడా రావట్లేదు, నువ్వు చిన్నదాంతో సమానమే. నేను డ్రాయర్లోనే చుచ్చిపోసుకుంటావు, డ్రాయర్లోనే అవసరమైతే వెళ్ళేస్తుంటావు, నువ్వు చిన్నదానివే, నీకేటి రాదు అంటే చిన్నవాడి కోసం ఉద్దేశం చెప్పింది కేవలం చిన్నవాడి కోసం కాదు. మీసాలు గడ్డాలు వచ్చేస్తున్నా వీడికి పరిపక్వత లేదని అర్థం. అట్టి వారికి మరణాంధకారం, గాఢాంధకారం భద్రపరచబడి ఉన్నది. నువ్వు ప్రభుత్వం మాట్లాడలేకపోతే 20 ఏళ్ళు బట్టి నీకు ప్రార్థన రాకపోతే, పరిశుద్ధత కోసం ఒక్కసారి కూడా బాధ రాకపోతే, నువ్వేం విశ్వాసమే? విశ్వాసమేనా అసలు? కాదు.